ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయాలంటారు. ఒక్కరోజు చేయకపోయినా పాపం వస్తుందంటారు. ఇది నిజమేనా? కాదండి, ఇదొక అపోహ మాత్రమే. ఏదో ఒక్కరోజు అభిషేకం చేయలేదని పాపాలు వస్తాయని మన శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. మరి ఇంట్లో పూజకి ఎలాంటి శివలింగాన్ని తీసుకోవాలి? మన బొటన వేలు కన్నా కూడా చిన్న పరిమాణంలో ఉన్న శివలింగం అయితే గృహ పూజకి అత్యున్నతమైనదిగా భావిస్తాం. పైగా దానికి కఠినమైన నియమాలు కూడా ఉండవు. ఒకవేళ ఆ శివలింగం పరిమాణం మన బొటన వేలు కన్నా పెద్దదైనా, లేకపోతే ప్రతిష్ఠించిన శివలింగం అయితే వీలైనంత వరకు నిత్య పూజ, అభిషేకాలు, నైవేద్యాలు, దీపధూపాలు ఇవన్నీ చేయడం మన ఆగమ సాంప్రదాయం ప్రకారం శ్రేయస్కరంగా భావిస్తారు. అయితే మరి ఇంట్లో ఎలాంటి శివలింగం ఉంటే అత్యంత శుభప్రదం? వేద సంప్రదాయాల ప్రకారం ముఖ్యంగా యజుర్వేదంలో స్ఫటిక లింగానికి అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్తారు. స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం మరియు లక్ష్మీ కటాక్షం కలుగుతాయని చెప్తారు. శివాభిషేకం చేయడానికి గంగా నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు, కొబ్బరి నీళ్లు, ఒకవేళ ఇవేవి లేకపోతే స్వచ్ఛమైన నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. అభిషేకం తర్వాత శివుడికి అత్యంత ప్రీతివంతమైన బిల్వపత్రాలు సమర్పించడం చాలా శుభప్రదమైనది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలు కూడా అభిషేకం చేయవచ్చు. శివారాధనకి లింగభేదం లేదు. మీరు కూడా కాశీ గంగాజలంతో పూజ చేయబడిన స్వచ్ఛమైన స్ఫటిక లింగాన్ని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే కామెంట్స్లో లింక్ అని కామెంట్ చేయండి. మీకు లింక్ DM వస్తుంది. ఓం నమః శివాయ.